చాలా మంది యంగ్ కపుల్స్ చిన్న ఏజ్ లో జంటలు ప్రెగ్నెన్సీ ట్రై చేస్తున్నారు కానీ అవ్వట్లేదు. సో దీనికి కారణం ఏంటి అనేది మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. నేను డాక్టర్ కిరణ, ఫర్టిలిటీ స్పెషలిస్ట్, విష్ ఫర్టిలిటీ నిజామాబాద్. ఫస్ట్ ముందులాగా లేదు. ఇప్పుడు 24-25 ఇయర్స్ అయినా ప్రెగ్నెన్సీ రావడానికి ఇబ్బంది అవుతుంది. ఓకే, యూజువల్లీ ఆ ఏజ్లో తొందరగా ప్రెగ్నెన్సీ వచ్చేది ముందైతే, ఇప్పుడు అది రావట్లేదు. దీనికి కారణం ఏంటి అంటే డయట్ చాలా చేంజ్ అయిపోయింది. అందరూ ఆల్మోస్ట్ జంక్ ఫుడ్ తింటారు లేదా ఫాస్ట్ ఫుడ్, అన్నీ తొందరగా అవ్వాలి, బయట ఫుడ్ తినడం ఎక్కువ అయిపోయింది. మళ్ళీ వర్క్ స్ట్రెస్ వల్ల కూడా మీ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ తగ్గిపోతుంది. మళ్ళీ స్మోకింగ్, డ్రింకింగ్ అన్నీ ఫ్యాషన్ అయిపోయింది. స్మోక్ చేయడం, డ్రింక్ చేయడం, దానివల్ల కూడా మీ స్పర్మ్ కౌంట్, స్పర్మ్ కదలిక, మళ్ళీ మార్ఫాలజీ తగ్గుతుంది. మళ్ళీ ఆల్మోస్ట్ అందరూ మంచిగా కనిపించాలి అని మేకప్, కాస్మెటిక్స్ ఎక్కువ వాడుతున్నారు. దాంట్లో ఉండే కెమికల్స్ కూడా మీ ఎగ్ క్వాలిటీని, ఎగ్ నంబర్ని తగ్గిస్తుంది. మళ్ళీ ఇది కాకుండా ఇప్పుడైతే ఎవరు ఎక్సర్సైజ్ చేయట్లేదు, యోగా, మెడిటేషన్ అయితే అసలుకే చేయరు. సో ఏమవుతుంది, బాడీ రిలాక్సేషన్ లేదు, బాడీ వెయిట్ పెరుగుతుంది. దీనివల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. మళ్ళీ మా సరౌండింగ్స్లో పొల్యూషన్ ఎక్కువ అయిపోయింది. అది కాకుండా వెజిటేబుల్స్లో, కూరగాయలు అన్ని పురుగు మందులు, ఇవన్నీ కెమికల్స్ ఏమవుతుంది అంటే మన బాడీలో హార్మోనల్ డిస్టర్బింగ్ కెమికల్ అంటాం. సో ఈ హార్మోన్స్ని ఏం పని చేయాలో దానికి చేయకుండా ఉంటుంది. అప్పుడు ఎగ్ పెరిగి విడుదల అవ్వడానికి ఇబ్బంది అవుతుంది. స్పర్మ్ కౌంట్, స్పర్మ్ కదలిక తగ్గిపోతుంది. మళ్ళీ కొన్ని రీజన్ ఏంటి అంటే కపుల్స్ ఫస్ట్ డబ్బు సంపాదించాలి, కెరియర్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి, తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేద్దామని డిలే చేస్తున్నారు. సో ఏజ్ అవుతా ఏమవుతుంది, మన ఇండియాలో 30-32 క్రాస్ అయ్యింది అంటే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు తగ్గిపోతాయి. సో ఈ కారణం వల్ల ఏమవుతుంది, ఈవెన్ యంగ్ జనరేషన్కి కూడా ప్రెగ్నెన్సీ రావడానికి ఇబ్బంది అవుతుంది. ఇది కాకుండా మీ అమ్మ నాన్న కూడా ఏమైనా స్మోకింగ్, తంబాకు యూస్ చేశారు లేదా ఆల్కహాల్ తీసుకున్నారు అంటే ఆ కారణం వల్ల కూడా మీకు ఇప్పుడు ప్రెగ్నెన్సీ రావడానికి ఇబ్బంది ఉండొచ్చు. మన నిజామాబాద్ లో విష్ సంతాన సాఫల్య కేంద్రాన్ని ప్రారంభించారు. మా వద్ద నెలసరి సరిగ్గా లేకపోవటం, అండాశయంలో నీటి బుడగలు, ట్యూబులు మూసుకుపోవటం, పీసీఓడి వల్ల పిల్లలు పుట్టకపోవటం, మగవారిలో శుక్రకణాల ఉత్పత్తి తగ్గిపోవటం వంటి సమస్యలకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞాన పద్ధతులతో ట్రీట్మెంట్ చేయబడును. సంప్రదించండి విష్ సంతాన సాఫల్య కేంద్రం, పోచమ్మగుడి ప్రక్కన, హోప్ హాస్పిటల్ దగ్గర, ద్వారకా నగర్, నిజామాబాద్. ఫోన్ 08462230666, సెల్ 9390433887.